పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దాయాది దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఈ దాడిలో పాక్ హస్తం ఉందని భావిస్తున్న ఇండియా సంచలన నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా 1960వ సంవత్సరంలో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని మోదీ సర్కార్ రద్దు చేసింది. అదేవిధంగా ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేస్తున్న అధికారులను 48 గంటల వ్యవధిలోగా వారి దేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది. అటు పాక్ కూడా భారతీయులను దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య భారత్ పాక్ మధ్య వార్ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాక్ కూడా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇండియా నిర్ణయాలు యుద్ధ చర్యల్లో భాగమేనని అంటున్న దాయాది దేశం దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా యుద్ధం అనివార్యమైతే ఏ దేశం బలం ఎంత, ఎవరిది పైచేయి అవుతుందనే విషయాన్ని అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని 145 దేశాల సైనిక శక్తిని పరిశీలించి గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం భారత్ సైనిక ఆయుధాల పరంగా 4వ స్థానంలో ఉంది. ఇక గత ఏడాది 9వ స్థానంలో ఉన్న పాక్ ఈ సంవత్సరం 12వ స్థానానికి దిగజారింది. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలాన్ని కలిగి ఉన్న దేశాలలో ఇండియా ఒకటిగా నిలుస్తుంది. భారత్కు సుమారు 14.4 లక్షల మంది యాక్టివ్ సైనికులుండగా రిజర్వ్ సైనికులు 11.5 లక్షల మంది ఉన్నారు. అలాగే పారామిలిటరీ బలగాలు కూడా 25 లక్షలకు పైగా ఉన్నాయి. అలాగే భారత్ సైన్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెడీగా ఉంది. అర్జున్ ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణిలు, T-90 బీమ్, హెవీ టజ్జర్లు, పినాకా రాకెట్ లాంచర్లు వంటి శక్తివంతమైన ఆయుధాలు భారత్ చేతిలో ఉన్నాయి. ఇక భారత్ వాయు సైన్యం వద్ద మొత్తం 2229కి పైగా విమానాలు ఉన్నాయి. వీటిలో 600కు పైగా యుద్ధ విమానాలు ఉండగా అత్యాధునికంగా సుఖోయ్, మిరాజ్, రాఫెల్, తేజ్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. అలాగే 831 సహాయక విమానాలు, 899 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇండియన్ నేవీ సైతం అత్యాధునిక యుద్ధ నౌకలను కలిగి ఉంది. అణుశక్తితో నడిచే సబ్మెరైన్లు, 130కి పైగా నౌకలు, విక్రమాదిత్య మరియు విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్లు నావిక దళంలో ఉండగా ప్రపంచ స్థాయిలోనే భారత్ నేవీ శక్తి అగ్రదేశాలకు పోటీగా నిలుస్తుంది. అంతేకాకుండా భారత్ HAL, DRDO వంటి స్వదేశీ సంస్థల ద్వారా ఆయుధాల అభివృద్ధిపై దృష్టి సారించింది. అలాగే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో రక్షణ భాగస్వామ్యాలు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద సుమారు 6.5 లక్షల మంది యాక్టివ్ సైనికులు మాత్రమే ఉన్నారు. అలాగే అల్ ఖలీద్ ట్యాంకులు ఉన్నప్పటికీ అవి ఎక్కువగా పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. పాక్ వైమానిక దళంలో JF-17 థండర్, F-16 మిరాజ్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే ఈ విమానాలు పాత టెక్నాలజీకి చెందినవే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. పారామిలిటరీ బలగాలతో కలిపి పాక్ సైనిక బలం ఇండియాతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఇక పాక్ నేవీకి 75 నౌకలతో పాటు హంగర్, అగోస్టా తరహాలో 13 సబ్మెరైన్లు ఉన్నాయి. అంతేకాకుండా పాక్ వద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్ లేదు. యుద్ధ సమయంలో ఆయుధాల కోసం పాక్ ఇతర దేశాల సాయంపై ఆధారపడుతోంది. మొత్తంగా భారత్, పాకిస్తాన్ 2 అణ్వాయుధ శక్తి కలిగి ఉండగా భారత్కు సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటే అణు సబ్ మెరైన్ల ద్వారా దాడి చేయగల సత్తా ఉంది. అయితే పాకిస్తాన్ మాత్రం మిసైల్ ఆధారిత నిరోధకం మీద మాత్రమే ఆధారపడుతుంది. ఈ క్రమంలో 2 దేశాలకు సంబంధించిన శక్తి సామర్థ్యాలను బట్టి అన్ని విధాలుగా భారత్ పైచేయి సాధించింది. ఒకవేళ యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఎక్కువ కాలం ఇండియాకు వ్యతిరేకంగా పోరాడలేదని తెలుస్తుంది.